సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఫైనల్ గా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఉత్తర భాగం టెండర్లని జాతీయ హైవే అథారిటీ రిలీజ్ చేసింది. మొత్తం ఈ టెండర్స్ని 6 ప్యాకేజీలుగా రిలీజ్ చేసింది. ఇక్కడ సంగారెడ్డి నుంచి మొదలుకొని, అంటే హైదరాబాద్ వెస్ట్ సైడ్ కనిపించేటువంటి సంగారెడ్డి మొదలుకొని ఈస్ట్ సైడ్కి వచ్చేసరికి చౌటుప్పల్ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరగబోతుంది. ఒకసారి దాని మ్యాప్ మనం చూద్దాం. ఇది నార్థర్న్ పోర్షన్, సదరన్ పోర్షన్ ఇలా రెండుగా విడగొట్టి చూస్తే కనుక మేజర్ పార్ట్ అంతా కూడా సంగారెడ్డి నుంచి మొదలై సంగారెడ్డి, నర్సపూరు, వర్గల్, అంటే గజ్వేలు, యాదగిరిగుట్ట, భువనగిరి, ఇటువైపు వచ్చేసరికి చౌటుప్పల్. ఇది మొత్తం కూడా నార్త్ పార్ట్ అవుతుంది. ఈ నార్త్ పార్ట్లో 98% ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయిపోయింది. ఫస్ట్ ఇది 4 లేన్ రహదారి అనుకున్నారు. తర్వాత మళ్ళీ కొన్ని సమీక్షల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల మేరకు 6 వరుసల రహదారిగా దీన్ని డెవలప్ చేయడానికి 6 వరుసల రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే కింద దీన్ని తీర్చిదిద్దారనమాట. కాబట్టి 6 ప్యాకేజీలుగా దీన్ని విభజిస్తూ ఈ ప్యాకేజీలకు సంబంధించినటువంటి టెండర్లని రిలీజ్ చేసింది గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే జమ్లో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పొందుపరిచారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే వీటిని చూడొచ్చు. అలానే మ్యాప్స్ విషయంలో కూడా, అంటే ప్రణాళిక ఫస్ట్ చేసినటువంటి ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి సమీక్షలు ఇవన్నీ కూడా ఏరియా వైజ్గా ప్రతిదీ స్టడీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని 6 వరుసల రహదారిగా మలిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. సో 6 వరుసల రహదారి అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇది అతిపెద్ద బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్ స్టేటస్, ఇక మీద డెవలప్మెంట్ పెద్ద ఎత్తున తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఇటువైపు ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ ఒకటి ఏముందంటే, రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కోసం గతంలో కొన్ని ఈ హైవే 163లో కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. ముఖ్యంగా బీబీ నగర్ ఎయిమ్స్కి సంబంధించి ఒక భారీ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్పని ప్రతిపాదనని, దానికి సంబంధించినటువంటి టెండర్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ఎన్హెచ్ఏఐకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా క్లస్టర్స్ వారీగా ఇచ్చినటువంటి టెండర్స్ అనమాట. వీటిని ఒకసారి చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ డివిజన్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పని మొత్తం ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి ఇవి మొత్తం మన రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి, ఎందుకంటే జమ్లో చాలా ఉంటాయి, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూనే చాలా కష్టం. ఇది శాంపిల్గా ఒకటి డౌన్లోడ్ చేసి చూస్తే కనుక 34 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఒక ప్యాకేజ్ కింద రిలీజ్ చేశారు. అలానే కాస్ట్ 34 కిలోమీటర్స్, కాస్ట్ వచ్చి 1928 కోట్లు ప్లస్ ఎస్టిమేటెడ్ బిడ్ ప్రాజెక్టు 2183 కోట్ల రూపాయల కింద దీన్ని పెట్టారనమాట. ఇది సంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లి విలేజ్ నుంచి మెదక్ జిల్లాలో వచ్చేటువంటి విలేజ్ వరకు దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఈ ఏరియా మొత్తం కూడా, అంటే సంగారెడ్డి జిల్లాలో వచ్చేది గిర్మాపూర్ విలేజ్, అక్కడ నుంచి రెడ్డిపల్లి విలేజ్ మెదక్ జిల్లా, ఈ ప్లేస్ వరకు 34 కిలోమీటర్ల స్ట్రెచ్. దాదాపు ఈ 6 ప్యాకేజీలు అన్నీ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య స్ట్రెచ్లుగానే ఉన్నాయి. అంటే లొకేషన్ వైజ్గా మనం చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ 1 by 1 లొకేషన్స్ వైజ్గా చూస్తే కూడా ఈ పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక యావరేజ్గా 30-35 కిలోమీటర్ల స్ట్రెచ్ని మొక్కల కింద విభజించారు. దాని ప్రకారమే దీని డెవలప్మెంట్ అంతా కూడా చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ మొత్తం కూడా 354 కిలోమీటర్ల స్ట్రెచ్. ఈ 354 కిలోమీటర్ల స్ట్రెచ్ని కూడా పరిశీలించిన తర్వాత 6 వరుసల రహదారి కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం హైలైట్స్ ఒకసారి మనం చూస్తే కనుక టోటల్ 6 ప్యాకేజీలకు అయ్యేటువంటి కాస్ట్ 8,532 కోట్ల రూపాయలు అవుతుంది. జనవరి 16న ఈ టెండర్స్ ఫైనలైజేషన్ అవుతుంది. అప్పుడు ఎవరైతే బిడ్స్ దక్కించుకుంటారో వాళ్ళు పనులు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక 98% అంటే 2% మాత్రమే ల్యాండ్ పెండింగ్ ఉందనేది గతంలో చేసినటువంటి 4 లేన్ రహదారి కంటే కూడా ఇది చాలా బెస్ట్గా ఉంది. 2-3 సమీక్షల తర్వాత ఈ నిర్ణయాన్ని ఫైనల్ కన్క్లూజన్ ఎన్హెచ్ఏఐ తీసుకుంది, అంటే నేషనల్ హైవే అథారిటీ తీసుకుంది. ఆ నిర్ణయం తర్వాతే టెండర్స్ ఫ్లోట్ చేశారు. మొత్తం మీద ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 50-50 కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించడానికి సిద్ధమవుతున్నాయి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిధుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పని డిసైడ్ చేసింది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే వీలైనంత వేగంగా అర్బన్ క్లస్టర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్ చేయడానికి మార్గం ఏర్పడుతుందని చెప్పని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఫస్ట్ స్టెప్
నార్దర్న్ కారిడార్కి సంబంధించి 6 ప్యాకేజీల టెండర్స్ ఫ్లోట్ అయినాయి. ఇక సదరన్ కారిడార్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్ సిటీతో లింక్ అయి ఉన్నటువంటి ఏరియాస్ అన్ని ఇందులో వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి దీనిపైన అనేక ప్రతిపాదనలు చేశారు, చర్చలు జరిపారు. తర్వాత హైవేస్ డెవలప్మెంట్ విషయంలో కూడా, అంటే NH 65 డెవలప్మెంట్ విషయంలో కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ నార్దర్న్ పార్ట్ పనులు మొదలవడానికి 2026 జనవరి ఎండింగ్, ఒకసారి అలాట్మెంట్స్ జరిగిన తర్వాత జనవరి ఎండింగ్ కల్లా ఈ పనులు ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.